రాత్రికాల ప్రార్థన. మహాగణుడవు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమునందు ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మీకు వేల కొలది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి చేరి ఉన్నాం నాయన. కృప చూపించండి, కనికరించండి, మా ప్రార్థన ఆలకించండి. ఎవరు చూపలేని ప్రేమ మా మీద చూపిస్తూ మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, లోకమంతా మమ్మల్ని విడిచిపెట్టినను, చీదరించినను తండ్రి, ఏనాడు తండ్రి మమ్మల్ని ప్రభువా త్రోసివేయలేదు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఓ ప్రభా, మరి ముఖ్యంగా ఈ సమయమున తండ్రి, దిక్కులేని వారి కొరకును, అనాథల కొరకును ప్రార్థిస్తున్నాం నాయన. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, అనాథలుగాను, దిక్కులేని వారుగాను, దేశదిమ్మరులుగా తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. కృప చూపించండి తండ్రి, వారి ఎడల జాలి చూపించండి నాయన. ఆదరించి వాడవు నీవు తండ్రి. ఏ విధంగా ప్రభువా వారికి సహాయం చేయాలో నీకు తెలుసు నాయన. కృప చూపించండి. అలాగే తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. చనిపోతే బాగుండు అని ఆలోచిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇగో ప్రభువా, మా కొరకు మీరు ప్రాణం పెట్టారని ఇక మేము ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదని వారికి జ్ఞాపకం చేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు తండ్రి తాత్కాలికము నాయన. మీ ప్రేమ శాశ్వతము తండ్రి. ఆ ఆలోచన ఉంటే ప్రభువా వారి మనసులోంచి తీసివేయండి నాయన. ఓ ప్రభువా, వారి ప్రతి అక్కర తీర్చండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు నాయన, తెలిసి తెలియక చేసిన అవసరాల కోసం చేసిన అప్పులు నాయన, వాటి నుండి విడుదల, విముక్తి దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. కృపగల తండ్రివి నాయన, దయగల తండ్రివి నాయన, మీకు స్తోత్రం. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. దిక్కులేని వారిని, అనాథలను, ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిలో సంతోషము, సమాధానాన్ని నింపండి తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి బిడ్డకు మనశ్శాంతిని దయచేయండి ఆయన. కృప చూపించండి నాయన, సహాయం దయచేయండి. ఈ సమయమున తండ్రి, ఈ ఆడియో ద్వారా ప్రార్థిస్తూ, కన్నీరు కారుస్తూ ఈ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ, ప్రతి కన్నీటి బొట్టును నాట్యంగా మార్చమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.